గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు ఐడియం. ప్రెసెంట్ అయితే నేను రామ్నగర్ సిద్దిక్ వినాయకుడి దగ్గర అయితే ఉన్నాను. సో చూడండి ఒకసారి. సో హైదరాబాద్ లో కొంచెం అంటే ప్రతి చోట కొంచెం ఒక స్పెషల్ థీమ్ తో మనం చూస్తూ ఉంటాం కదా. సో ఇక్కడ మాత్రము స్థాపించిన వాళ్ళు కూడా కొంచెం స్పెషల్ అనే చెప్పుకోవచ్చు. సో మహమ్మద్ సిద్దిక్ అనే అన్న వాళ్ళ ఫ్రెండ్స్ అందరితో కలిసి అందరూ అన్ని కులాల వారు అన్ని మతాల వారు కలిసి గణేష్ ని పెట్టడం జరిగింది. చాలా ఇన్స్పిరేషనల్ ఇది. సో ఎవ్రీ 20 years నుంచి ఇది 20 year ఇప్పుడు ఇది దీంతో పాటు కలిపి 20 years అవుతుంది పెట్టేసి కూడా. సో ఇయర్ స్పెషల్ ఏంటి అంటే ఫస్ట్ వినాయకుని చూడండి, చాలా స్పెషల్ అది. ఆల్మోస్ట్ మీకు బాలాపూర్ విగ్రహాన్ని చూసినట్లే ఉంటుంది, కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. సో ఇది 25 feet తో అయితే మీకు పెట్టడం జరిగింది. 25 feet ఉంటాడు. ఒకసారి మీరు క్లియర్ గా కిరీటం నుంచి అబ్జర్వ్ చేసినట్లయితే అక్కడ చూసినారు కదా ఎన్ని పడగలు ఉన్నాయో చూడండి. ఆ కింద శివుడు ఉంటాడు. శివుడు కిరీటం మీద శివుడితో పాటు పైన పడగలు ఉంటాయి మొత్తము. ఇంకొంచెం కిందకి వచ్చినట్లయితే వినాయకుడి తొండం మీద ఇట్లా ఈ విధంగా ఓం సింబల్ వేసి కొంచెం మంచిగా అంతా అలంకరించడం జరిగింది. సో ఆల్మోస్ట్ బాలాపూరే. సో కాకపోతే ఇక్కడ బాలాపూర్ లో సింహం ఉంటుంది, ఇక్కడ మన వాళ్ళకి ఇది పెట్టడం జరిగింది. ఆ చేతిలో ఆల్రెడీ నైవేద్యం కూడా పెట్టడం జరిగింది. మొత్తం ఈ చేతిలో గొడ్డలి, ఈ చేతిలో త్రిశూలము. సో ఈ విధంగా అయితే రామ్నగర్ సిద్దిక్ ని అలంకరించడం జరిగింది చాలా అద్భుతంగా. కిందకి వచ్చినప్పుడు చిన్న వినాయకుని కూడా పెట్టడం జరిగింది. కింద ఒకసారి మీరు చూసుకోవచ్చు. సో మంచిగా వీళ్ళు పూజ స్టార్ట్ చేసి, పూజ అయిపోయింది నిన్ననే కదా, నిన్న పూజ అయిపోయింది కాబట్టి ఈ విధంగా అలంకరించి మంచిగా చేయడం జరిగింది. సో ఇంకా హైలైట్ ఏంటంటే మీకు లడ్డూస్ అన్నమాట. సో ఈసారి గణేష్ లడ్డు 786 చూసినారు కదా. సో అర్థం ఎగ్జాక్ట్ గా 786 వచ్చే విధంగా అయితే అంటే ఒక మంచిగా లిటరలీ ఏది చూసుకున్నా గానీ అందరూ కలిసి ఉండాలనే థీమ్ తో అయితే దీన్ని అయితే క్రియేట్ చేయడం జరిగింది. సో స్పెషల్ లడ్డు కూడా చాలా స్పెషల్ గా చేసినారు. మొత్తం డ్రమ్ముల్లో 3 డ్రమ్ములు నిండా నింపినారు చూడండి. అంటే మేము ఈ డ్రమ్ముల్లో ఇట్లానే పెట్టాము లడ్డూస్. ఇప్పుడు వాళ్ళు వచ్చి ఇప్పుడు స్టెప్ బై స్టెప్ పెడతా అని చెప్పారు. ఓకే, దీన్ని లడ్డు స్టెప్ బై స్టెప్ మొత్తం ఒకటేసారి వెయిట్ అయిపోతుందా? ఓకే, సో ఇది ఉంది కదా. సో ఇప్పుడు ఇది ఇలాగే ఉండదు, మళ్ళీ దీన్ని తీసేసి ఒక లడ్డు షేప్ లో వీళ్ళు చేయడం జరుగుతుంది. ఎందుకంటే మొత్తాన్ని తీసుకురావడం కష్టం కదా. సో అందుకనే ఈ విధంగా తెచ్చిన తర్వాత దీని మొత్తాన్ని ఒక లడ్డు ఒక ఆకారంలో చేయడం జరుగుతుంది. సో చాలా స్పెషల్ ఉంది. ఇక్కడ అన్న కూడా ఉన్నారు, దానికి సంబంధించిన అన్న ఒకసారి చూసుకుందాము. ఏంటి ఈ స్పెషల్ ఏంటి అసలు ఏంటి అని చెప్పండి అన్న. నా పేరు ప్రవీణ్ అన్న. నేను ఇక్కడ 20 years నుంచి అన్న వాళ్ళతోనే ఉంటాను. నేను 20 years నుంచి ఉంటున్నా. ఇంకా లడ్డు ఏంటంటే ఈసారి మేము అందరికి పంచుతాం, ప్రతిసారి పంచుతాం. పోయిన లాస్ట్ ఇయర్ కూడా పంచుతాం, ఈ ఇయర్ కూడా అందరికి పంచుతాము. కంపల్సరీగా అందరూ వచ్చి లడ్డు తీసుకోవాలని కోరుకుంటున్నాము. ఇంకా నెక్స్ట్ ఏంటంటే మా గణేశానికి ఐస్ బ్లింకింగ్ కూడా అవుతుంది. మహంకాల్ ఉంది కదా, శుభ ఉంది, అది కూడా బ్లింకింగ్ అవుతుంది అన్నమాట. ఓకే, 3D ఐస్ అన్నమాట. అంటే బ్లింకింగ్ అవుతుంది. ఇప్పుడు ప్లగ్ గా ఆన్ ఆఫ్ అవుతుంది. ఈవినింగ్ టైమ్ లో ఓపెన్ చేస్తాం అన్న. ఓకే, అండ్ ఇంకా ఏంటంటే స్పెషల్ వచ్చేసి ఇంకా రామ్నగర్ అంటే అందరికి తెలిసింది. హైదరాబాద్ ఎంత ఫేమస్, ఆల్మోస్ట్ చాలా మందికి అందరికి కూడా రామ్నగర్ సిద్దిక్ అంటేనే కూడా తెలిసి ఉంటుంది, అందరికి తెలుసు. సో గాయస్ మీకు కళ్ళు బ్లింక్ అవుతాయి. సో శివుడి కన్ను కూడా బ్లింక్ అవుతుంది. సో ఒకసారి నేను ప్రయత్నం చేస్తాను, పెట్టించే ప్రయత్నం అయితే ఒకసారి ట్రై చేస్తాను. సో చూస్తున్నారు కదా పైన శివుడి ఐ బ్లింక్ అవుతుంది కదా, 3వ కన్ను అయితే బ్లింక్ అవుతుంది చూడండి. నైస్. అదే విధంగా ఇక్కడ గణేశుడిది ఐస్ కూడా బ్లింక్ అవుతుంటాయి. సో ప్రెసెంట్ అయితే ఒక చిన్న ప్రాబ్లం, అది
కవర్ వల్ల పెట్టలేదు. సో ఇది అన్నమాట మన రామ్నగర్ సిద్దిక్ వినాయకుడిది. ఇక్కడ లొకేషన్ కూడా మొత్తం చూడొచ్చు మీరు. ప్రసాదం ఇదంతా పెట్టినారు. సో చూడటానికి యాక్చువల్లీ భక్తులు కూడా వస్తున్నారు. వాళ్ళని కూడా అడిగి తెలుసుకున్నాము. ప్రస్తుతం మనం రామ్నగర్ సిద్దిక్ వినాయకుడి దగ్గర అయితే ఉన్నాము. సో ఆయన చూడటానికి అయితే కాలేజ్ స్టూడెంట్స్ కూడా రావడం జరిగింది. ఒకసారి అడిగి తెలుసుకుందాం ఎలా ఉందో. హాయ్, హలో, ఎక్కడి నుంచి వచ్చినారు? మలక్పేట నుంచి. మలక్పేట నుంచి. సో ఎక్కడ మలక్పేటలో ఉంటారా? మలక్పేట నెక్స్ట్. సో ఎలా అనిపిస్తుంది గణేశుడి విగ్రహం? చాలా మంచిగా ఉంది, చాలా మంచిగా అనిపిస్తుంది. మంచిగా ఉంది గణేష్ ఉంది, అందరు బట్ టాక్ ఉంది, అందుకే చూడడానికి వచ్చినాం కాలేజ్ నుంచి. ఏంటి బయట మంచిగా ఉంది అని అందరు టాక్ ఉంది, అందుకే చూడడానికి వచ్చినాం. ఓకే, పోలేదా కాలేజీ పోలేదా మరి? వెళ్ళలే, కాలేజ్ బంగొట్టేసి ఫ్రెండ్స్ చెప్పారు రామ్నగర్ గణేష్ చాలా బాగుంది, ఒకసారి వెళ్ళి చూడండి అని చెప్పారు. కొట్టండి బంక్ కొట్టండి నిన్నే ఇంకా చూద్దాం అనేసి ఇంకా నార్మల్ గా వచ్చేసినాం. కాలేజీని అయితే త్యాగం చేసినారు దేవుడి కోసం. రెగ్యులర్ గా చేస్తూనే ఉంటారా? ఈ దేవుడి కోసం చేసినారు. రెగ్యులర్ గా కాదు, రెగ్యులర్ గా ఇయర్లీ వన్స్ వస్తుంది కదా, ఇంకా త్యాగం చేయాలంటే గణేష్ కోసం తీసుకోవాలి కదా. ఓకే, కాలేజీలో పెట్టలేదా మీరు? లేదు, మా యూనివర్సిటీలో పెట్టారు. యూనివర్సిటీ. ఎలా అనిపిస్తుంది మొత్తం చూసిన తర్వాత? చాలా బాగుంది, చాలా మంచిగా అనిపిస్తుంది, రిలాక్స్ గా ఉంది. చాలా గణేష్ చూస్తా ఉంటే హ్యాపీగా ఉంది చాలా. ఏం నచ్చింది? గణేష్ చాలా బాగున్నాడు. ఏం నచ్చిందండి? చాలా చాలా బాగుంది. డెకరేషన్ తోటి ఇంత చిన్న గల్లీలా అసలు ఇంత పెద్ద పెట్టు చాలా బాగుంది. లడ్డు కూడా ఒకసారి చూడండి ఎంత పెద్దగా ఉందో. 3 డ్రమ్ములు పెట్టేసినారు. చూస్తే చూడలే లడ్డు మీరు చెప్పే వాళ్ళకి 3 డ్రమ్ములు జస్ట్ హ్యాండ్ లో ఉన్నదే అసలు తీసుకెళ్దామంటే కాదు వాళ్ళకి, అంతే తీసుకోవడం లడ్డు అని. సో ఓకే, ఫైనల్ గా గణేష్ చతుర్థి విశేష చెప్పేసి మీకు ఏమనిపిస్తుందో చెప్పండి. హ్యాపీ గణేష్ చతుర్థి అందరికి. చాలా బాగుంది, ఇంకా ఇట్లానే విజిట్ చేయడానికి వెళ్తాము. ఇక్కడికైతే ఫస్ట్ టైం వచ్చినాం, చాలా మంచిగా అనిపిస్తుంది, చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ విజిట్ అయిన గణేశుడు ఇదే. ఇంకా మేము కడతాబాద్ వెళ్దాం అనుకున్నాం, కానీ ఇక్కడనే ఫస్ట్ విజిట్ అయినా. ఎందుకంటే చూద్దాం చాలా బాగుంది అనేసి చెప్పారు, అట్లానే ఇక్కడే వచ్చేసినాం. అంటే కాలేజ్ లేట్ అయిపోయిందని వచ్చేసినాం. బంగా అసలు అనుకోలేదు, అనుకోకుండా వచ్చేసినాం. ఫస్ట్ ఇక్కడికే విజిట్ అయినాం. స్టూడెంట్స్ అయితే వచ్చి చూసినారు. సో ఇప్పుడు బంగ్ కొట్టినారు ఎవరికి తెలియదు అంట, ఇప్పుడు సార్లకు కూడా తెలుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. గణేష్ చతుర్థి వచ్చిందంటే డిఫరెంట్ కాన్సెప్ట్ తో డిఫరెంట్ థీమ్స్ తో గణేష్ హైలైట్ అయినట్టు చూస్తాము. కానీ ఇక్కడ మాత్రం డిఫరెంట్ అన్నమాట. మనకు అన్న పేరు చెప్పగానే మీకు అర్థమైపోయింది ఎందుకు డిఫరెన్స్ అన్నాను. సో ఒకసారి అడిగి తెలుసుకుందాం. అన్న నమస్కారం. అన్న నమస్తే అన్న, మీ పేరు? మొహమ్మద్ సిద్దిక్. మొహమ్మద్ సిద్దిక్. సో విన్నారు కదా, మొహమ్మద్ సిద్దిక్ అన్న పేరు. సో పేరు కొంచెం డిఫరెంట్ గా ఉంది కదా. సో ఒక ముస్లిం అన్న ఈ విధంగా చేయడము అంటే ఆ కులానికి మతానికి పండగకి సంబంధం లేదు, అందరం ఒకటే అని చెప్పే విధంగా విగ్రహాన్ని అయితే పెట్టడం జరిగింది. సో ఎలా అనిపిస్తుంది అన్న? ఎలాంటి ఛాలెంజెస్ కూడా చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ఒకసారి అడిగి తెలుసుకుందాం. అన్న చెప్పండి, మీ పేరు సిద్దిక్, అదే రామ్నగర్ సిద్దిక్ విగ్రహం అనే చెప్పేసి మొత్తం ఫేమస్. ఇట్లాంటిది వచ్చినప్పుడు ఏమన్నా మీరు ఛాలెంజెస్ ఫేస్ చేశారా మీ సైడ్ రిలేటివ్స్ నుంచి కానీ? ఛాలెంజ్ ఏం లేవు, వాళ్ళే నాకు ఫుల్ సపోర్ట్ చేస్తారు. ఇంకా వాళ్ళే సపోర్ట్ చేస్తారు. ఏదన్నా ఇప్పుడు ఆగమన్ కి కూడా సగం మంది ముస్లిమ్స్ ఉంటారు నాతో. ఆగమన్ కైనా కానీ ఇప్పుడు అన్నదానంకి కూడా వాళ్ళే వచ్చి నాకు ఫుల్ సపోర్ట్ చేస్తారు. ఇక బస్సులో ఇప్పుడు నేను లేనానుకో ఎడిపోయింది అనే అడుగుతారు. సో చూస్తున్నారు కదా, సిద్దిక్ అన్నతో పాటు ఈయన కూడా ఉండి ఇద్దరు ఫ్రెండ్స్ అన్నమాట. వాళ్ళిద్దరే 20 years నుంచి స్టార్ట్ చేసి ఇప్పుడు 20 years కంప్లీట్ చేసుకోబోతున్నారు. సో ఒకసారి అడిగి తెలుసుకుందాం ఎలా అనిపిస్తుంది. హాయ్ అన్న. హాయ్. సో అన్న ఎలా అనిపిస్తుంది 20 years నుంచి? అసలు లిటరలీ చాలా ఇన్స్పిరేషనల్ అన్న. ఏ క్యాస్ట్ ఫీలింగ్ లేకుండా, ఏ రిలీజియన్ ఫీలింగ్ లేకుండా మీరందరూ ఇలా కలిసి ఉండి ఇలా స్థాపించడము. సో మీకు ఎలా ఉంది? మేము 20 years నుంచి ఇది పెడుతున్నాం అన్న. మాకు అట్లా క్యాష్ ఫీలింగ్ అవన్నీ ఏమి లేవు. అందరు అన్ని మతాల వాళ్ళు ఇక్కడ ఉంటారు. అట్లా ఫ్రెండ్షిప్ తో అవన్నీ ఉండదు. కానీ చాలా మంది పార్టిసిపేట్ చేస్తారు. 20 years నుంచి అయితే మేము పెడుతున్నాం. ఏంటి స్పెషల్ ఏంటి అంటే ఏం చెప్తారు? అంటే ఇప్పుడు అయితే 786 లడ్డు ఉంది. ఒక 3000 members కి అన్నదానం ఉంటుంది. హారతి ఉంటుంది. మళ్ళా ఒక రోజు భరతనాట్యం ఉంటుంది. అట్లా కల్చరల్ యాక్టివిటీస్ 10 days ఉంటాయి. 10 days నుంచి 9 days ఉంటాయి. 9 days కల్చరల్ యాక్టివిటీస్ ఒక్కొక్కటి ఉంటుంది.
నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు